హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈరోజు మనము ఎంతో టేస్టీగా హెల్తీగా క్యారెట్ బంగాళదుంప ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక్కడ వచ్చి నేను ఒక పావు కేజీ క్యారెట్ను శుభ్రంగా కడిగి పైన తొక్కునంతని తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే 4 బంగాళదుంపలు కూడా శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. దాంట్లో ఒక పావు స్పూన్ శనగపప్పు, పావు స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. పోపులన్నీ చక్కగా ఇలా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు వేసి 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తీసివేసి క్యారెట్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టేలాగా కిందకి పైకి కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల క్యారెట్ ముక్కలన్నీ బాగా ఉడుకుతాయండి. పైన మూత పెట్టుకోండి. మూత పెట్టడం వల్ల కూడా తొందరగా మగ్గుతుంది. మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి. ఈ క్యారెట్ బంగాళదుంప ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో ఫ్రై చేసి పెడితే అస్సలు రైస్ వదలకుండా తినేసి వస్తారండి. ఇలా 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఫ్రై అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముక్క ఉడికిన తర్వాత చూడండి, క్యారెట్ ముక్క అయితే చక్కగా ఉడికింది. మనం సిమ్లో పెట్టి చక్కగా వేయించుకున్నాక కదా బాగా వేగుతాయండి. తర్వాత మీ టేస్ట్ దగ్గర కారం యాడ్ చేసుకోండి, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి మనం వేసిన కారము సాల్ట్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా క్యారెట్ ఫ్రైలా చేసుకుని ఎప్పుడైనా కూర మిగిలిపోయింది అనుకోండి, మన ఇంట్లో ఎప్పుడైనా సమోసా చేసుకున్నాం అనుకో, ఈ కర్రీ పెట్టి సమోసా కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, గరం మసాలా వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ గరం మసాలా అంతా క్యారెట్ ఫ్రైకి బాగా పట్టేలా కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, యమ్మీ అండి టేస్టీ అయినా క్యారెట్ బంగాళదుంప ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేయడమే కదండి, మీరు తయారు చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.